2034 దాకా నేనే సీఎం, 2034 దాకా కాంగ్రెసే అధికారంలో ఉంటుంది, ముఖ్యమంత్రి కుర్చీలో నేనే ఉంటా, మేమే పరిపాలన చేస్తాం, కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, 2034 తర్వాత మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నన్ను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోమని చెప్పినా కూడా నేను తీసుకోను, నేను ఇక రాష్ట్ర రాజకీయాలు చేయ, నేను మొత్తం జాతీయ రాజకీయాలు చేస్తా, నేను దేశ రాజకీయాలు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. పాపం కేసీఆర్ కూడా గట్టనే అనుకున్నాడు, బీఆర్ఎస్ పార్టీ పెట్టి మొత్తం దేశ రాజకీయాలు చేస్తాం, జాతీయ రాజకీయాలు చేస్తాం అనుకున్నాడు. ఆయనతో కేసీఆర్ ఓడిపోయిండు. రేవంత్ అన్న కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నేను పెద్ద పెద్ద రాజకీయాలు చేయాలి, పెద్ద స్టేజ్కి వెళ్ళాలని చెప్పి రేవంత్ అన్న అనుకుంటున్నాడు. కానీ రేవంత్ రెడ్డి పైన ఎంత వ్యతిరేకత ఉందో రేవంత్ అన్నకు కూడా తెలుసు. జనాలు పొల్లు తిడుతురు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, పెన్షన్ లేదు, 6 గ్యారెంటీలు అటే పోయినాయి, 420 హామీలు అటే పోయినాయి, రేవంత్ రెడ్డి ఏ పని చక్కగా చేయలేదు. ఆఖరికి ఈరోజు రేవంత్ రెడ్డి వడ్లు కొనేటటువంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి రైతు సమస్యలు మస్తుగున్నాయి, ఒక్క సమస్య పైన కూడా ప్రత్యేకమైనటువంటి బృందం పెట్టలేదు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి రైతు సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి తెలుసు. అయినా కూడా రేవంత్ రెడ్డి గిట్టనే మాట్లాడుతున్నాడు, నేను మళ్ళా ముఖ్యమంత్రి అయితా, 2034 దాకా నేనే ఉంటా. నవ్వుతురు రేవంత్ అన్న మాటలు విని జనాలు, ఎటనవ్వాలనో అర్థమైతే లేదు. కానీ అన్న మాత్రం చాలా ఎక్కువ ఊహించుకుంటున్నాడు. అంటే నేను ఇక పెద్ద రాజకీయాలు, గీ రాష్ట్రం ఏందండి, నేను సీఎమే అయినా నేను మొత్తం దేశ రాజకీయాలు చేయాలనేటటువంటి ఒపీనియన్ తోటి ఉన్నాడు. మీకు ఓ విషయం తెలుస్తలేదు, రేవంత్ అన్న ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ తర్వాత ఎమ్మెల్యేలు కూడా గెలవలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో చూసారు కదా, స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పార్టీ అధినేత, ఎమ్మెల్యేగా గెలవలే. సో రేపటి రోజు అసలు మీరు కొడంగల్లో ఎమ్మెల్యేగా గెలుస్తారా లేదా అనేది చూడండి ఫస్ట్.